హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది సినిమాకి దెబ్బ మీద దెబ్బ. సత్య యోగి బాబు క్రేజీ కాంబినేషన్ లో ఫిలిం ఇండస్ట్రీ హిట్ కి రెడీ అవుతున్న జననాయకన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. దృశ్యం 3 తెలుగులో రావట్లేదని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఇప్పుడు మోహన్ లాల్ గారి దృశ్యం 3 ట్రైలర్ డైరెక్ట్ తెలుగు లాంగ్వేజ్ తో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మోహన్ లాల్ గారి అన్ని లాంగ్వేజెస్ లో కూడా డబ్బింగ్ చెప్పారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఒకటే మర్డర్ పైన ఎన్ని సినిమాలు చేస్తారని నెటిజన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో బోర్ కొట్టిన ట్రైలర్స్ లో ఈ ట్రైలర్ కూడా ఒకటి. ఆది సాయి కుమార్ శంబాల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇప్పుడు శంబాల మేకర్స్ తోనే మరొక సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజే రాగా ఆది సెకండ్ ఇన్నింగ్స్ లో ఇరక్కొడుతున్నాడని చెప్పొచ్చు. పారడైజ్ షూటింగ్ ఇప్పటి వరకు 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇందులో వేస్టేజ్ గానీ రీషూట్లు కానీ ఒక్కరోజు కూడా జరగలేదు. అండ్ రిమైనింగ్ డేస్ లో కూడా ఎప్పుడు రీషూట్ అనే మాటే రాదు. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ లో బడ్జెట్ ని లిమిట్ లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆగస్టు 21 సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. సత్య యోగి బాబు కామెడీస్ లో కింగ్. అటు కాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో నెంబర్ 1 కమెడియన్స్ అంటే ప్రజెంట్ వీళ్ళిద్దరే. ఇద్దరిలో ఎవరు స్క్రీన్ పై కనిపించిన నవ్వు అయితే ఆగదు. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? దానికి సంబంధించి సినిమా ఈ రోజు స్టార్ట్ అవగా 2 ప్రొడక్షన్ హౌస్లు అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ బసంత్ శెట్టి మూవీకి డైరెక్టర్. కరుపు ఈ వీకెండ్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా బుకింగ్స్ అయితే చాలా డల్ గా ఉన్నాయి. టైర్ 2 టైర్ 3 హీరోల రేంజ్ లో మాత్రమే బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ తమిళనాడు ఎక్కడ కూడా 1 crore మార్క్ అయితే అందుకోలేదు. ఇప్పటివరకు తమిళనాడులో 1.6 కోట్ల గ్రాస్, కర్ణాటక 13 లక్షలు, కేరళ 12 లక్షలు, తెలుగు స్టేట్స్ లో 10 లక్షల వరకు బుకింగ్స్ జరిగాయి. సో ఇండియాలో ఓవరాల్ గా 2 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఫైనల్ ప్రీసేల్ 10 కోట్లు ఉంటుందా అంటే 10 కోట్లున్నా కూడా సూర్య రేంజ్ కి తక్కువనే చెప్పొచ్చు. అలాంటిది ఈ సినిమా 5 కోట్ల ప్రీసేల్ తోనే సరిపెట్టుకునేలా కనిపిస్తుంది. సూర్య రేంజ్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. జననాయకన్ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. విజయ్ విక్టరీని సెలబ్రేట్ చేయడానికి ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా ఫైనలీ లీగల్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఈ మంత్ ఎండ్ లో సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. బక్రీద్ వీక్ లో సినిమాని రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఒకవేళ జనవరిలో జరిగిన బుకింగ్సే ఇప్పుడు కూడా జరిగినాయి అంటే మాత్రం ఖచ్చితంగా విజయ్ స్టార్డమ్ ని ఒప్పుకోవాల్సిందే. ఇక పెద్ద విషయానికి వస్తే సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఓ పక్క యూఎస్ఏ లో బుకింగ్స్ అనేవి అనుకున్న రేంజ్ లో జరగట్లేదు. మరోపక్క ఇప్పుడు రీసెంట్ గా ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకున్న ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం టికెట్ హైక్స్ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ హైక్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా ₹1 కూడా టికెట్ ప్రైస్ పెంచమని చెప్తున్నారు. అయితే ఇది సింగిల్ స్క్రీన్స్ వరకే ఉండనుంది. పెద్ది లాంటి సినిమాకి మల్టీప్లెక్సెస్ లో కూడా చాలా మంచిగా రన్ వచ్చే ఛాన్స్ ఉండగా ఓపెనింగ్స్ పరంగా అయితే డోకా ఉండదని చెప్పొచ్చు. బట్ రామ్ చరణ్ కి సింగిల్ స్క్రీన్స్ అనేది చాలా బెనిఫిట్. వాటి దగ్గర ఇప్పుడు ఇలా అవడం మాత్రం మంచి విషయం కాదు. ట్రైలర్ ఈ మార్చి 18 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా యూఎస్ఏ బుకింగ్స్ 1000కి పైగా షోలు ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆ 2,20,000 దగ్గర మాత్రమే తిరుగుతుంది. $3 మార్క్ అందుకోవాలంటే ఖచ్చితంగా మాకు ట్రైలర్ కావాలని చెప్తున్నారు యుఎస్ ఆడియన్స్. చూడాలి మరి ఏం చేస్తారో. ప్రస్తుతానికి ఫాస్టెస్ట్ 1 మిలియన్ రికార్డ్ అయితే ఓజీ సినిమా పేరుపైనే ఉంది. ఖచ్చితంగా కుడుతుందనుకున్న పెద్ది కూడా ఈ విషయంలో ఫెయిల్ అయింది. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జననాయకన్ అండ్ పెద్ది డే 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.